నెక్స్ట్ మరి భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, కొత్తగూడెం పట్టణవాసులకు తప్పని తాగునీటి కష్టాలు ప్రధానంగా చూసుకుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి చాలా బ్రహ్మాండమైనటువంటి దీనిగా మేము నిర్మించామని చెప్తున్నటువంటి మిషన్ భగీరథ కిన్నెరసాని వంటి నీళ్ల స్కీములు ఉన్నా కూడా పట్టణవాసులకు ఇంకా నీటి కష్టాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నీటి కోసం నానా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆఫీసర్ నిర్లక్ష్యానికి తోడు పాలకుల పర్యవేక్షణ కరువు కూడా దీనికి ప్రధానంగా కారణంగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించినటువంటి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం చేసుకుంటూ ఏదైతే అన్ని అంటే మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి కార్యక్రమం చేసుకుంటున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం మున్సిపాలిటీ అదేవిధంగా కొత్తగూడెం పట్టణ ప్రజలైతే నీటి కోసం ఎదురు చూస్తున్న తల్లాడుతున్న పరిస్థితి కూడా గమనించవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కొత్తగూడెం పట్టణానికి నీటి వనరులు ఉన్నప్పటికీ కూడా వారు నీళ్లు తాగడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తగూడెం పట్టణంలో ఏదైతే ఇటు మిషన్ ఏదైతే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మిషన్ భగీరథ అదేవిధంగా కిన్నెరసాని నీటి స్కీమ్లు ఇవి ఉన్నా కూడా పట్టణ ప్రజలకైతే దాహాన్ని అయితే తీర్చలేకపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వారానికి అంటే రోజు విడిచి రోజు విడుదల చేయాల్సినటువంటి నీటిని అంటే వారానికి ఒక రోజు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అయితే కొత్తగూడెం మున్సిపాలిటీ అయితే ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క ఇటు మిషన్ భగీరథ పైప్ లైన్లు అన్ని చోట్ల కూడా ఇచ్చినప్పటికీ వాటికి కనెక్షన్స్ ఇవ్వకపోవడం, అదేవిధంగా కొన్ని చోట్ల నీరు అనేది వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి విడుదల చేయడం, అదేవిధంగా కిన్నెరసాని నీరు ఏదైతే పైప్ లైన్లు ఉన్నప్పటికీ కిన్నెరసాని నీటికి సంబంధించి పైపులు పగిలిపోవడం వల్ల నీరు అయితే ప్రజలకు అందట్లేదని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ నీటి ఇబ్బందులతో అయితే కొత్తగూడెం ప్రజలైతే అల్లాడుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే మనకి కొత్తగూడెం ప్రజలలో సుమారు మనకి 1,00,000 మంది జనాభా ఉండగా ప్రతి రోజు కూడా 10 MLD వాటర్ అయితే అందరికీ కూడా సప్లై చేయాల్సి ఉండగా కేవలం 6 నుంచి 7 MLD వాటర్ మాత్రమే సప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఏది ఎండాకాలము మామూలు రోజులలో పరిస్థితి అంటే ఈ యొక్క 10 TMDలు అనేది మామూలు రోజులలో ఇవ్వాల్సినటువంటి నీటి పరిస్థితి కాగా ఇప్పుడు వేసవి కాలంలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఏదైతే సింగరేణి వాటర్ లేని ఒకవేళ లేకపోయి ఉంటే మాత్రం నీటి ఎద్దడి ఇంకా మరి దారుణంగా ఉండేదని కూడా చూడొచ్చు. ఏదైతే జిల్లా కలెక్టర్ అనుదీప్ 2 నెలల క్రితమే ఇటు చైర్మన్లు మున్సిపల్ చైర్పర్సన్స్ కావచ్చు కమిషనర్ల తోటి భేటీ అయ్యి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన వీరందరికీ కూడా సూచించినప్పటికీ కూడా కలెక్టర్ ఆదేశాలని కూడా ఈ అధికారులు పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. ఏదైతే కిన్నెరసాని కొత్తగూడానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ప్రతి మీటింగ్ లో కూడా కొత్తగూడెం అంటే కిన్నెరసాని నీటి ప్రదాత నేనే అని అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క కిన్నెరసాని నీటికి సంబంధించినటువంటి పైపులు 2-3 రోజులకు ఒకసారి పగిలిపోతున్నా అదేవిధంగా నీరు అయితే కొత్తగూడెం ప్రజలకి అందకపోయినా వీరెవరూ పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏదైతే పాలకుల పర్యవేక్షణ లోపం అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం మూలంగా కొత్తగూడెం ప్రజలు దాహార్తి ఏదైతే నీటి కోసం అయితే చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా చూడొచ్చు. ఏదైతే కిన్నెరసాని నీరు అనేది ఏదైతే కొత్తగూడెం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిన్నెరసాని నీటిని కొత్తగూడెం తీసుకురావడానికి ఈ యొక్క 16 కిలోమీటర్లు కూడా ఈ యొక్క పైప్ లైన్ల ద్వారా అయితే ఈ నీటిని సరఫరా చేస్తున్నట్టు చూడొచ్చు. అయితే దీనికి ముఖ్యంగా ఉన్నటువంటి ఏదైతే రేగళ్ల తండాలో ఈ యొక్క కిన్నెరసానికి సంబంధించినటువంటి పైపులు ఏదైతే కిన్నెరసాని ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు వేసినటువంటి పాత పైపులు ఇప్పటికీ ఉండటంతో అవి అయితే పగిలిపోతున్నట్లుగా కూడా పగిలి నీటి వృధా అయితే అక్కడ అవుతున్నట్లు చూడొచ్చు. అదేవిధంగా రేగళ్ల తండా కాకుండా మరో 2 చోట్ల కూడా ఈ యొక్క కిన్నెరసాని నీటి పైపులు పగిలిపోవడం వలన ఈ యొక్క కొత్తగూడెం ప్రాంతానికి అయితే వారం నుంచి 10 రోజులకు ఒకసారి నీరు వచ్చినా కూడా గగనమే అన్నట్టు చూడొచ్చు. ఇటు విపక్షాలు అయితే ఖాళీ బిందెలతో కావచ్చు లేదంటే అనేకమైన నిరసనలు చేపడుతున్నా కూడా ఇటు మున్సిపల్ అధికారులు కానీ లేకపోతే ఇటు పాలకులు కానీ అంటే ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఇటు ప్రతిపక్ష కౌన్సిలర్లు అయితే ఈ నీటి సరఫరా లేనందున ఈ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అంటే కిన్నెరసాని నీటి ప్రదాత అని చెప్పుకుంటున్నటువంటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ యొక్క నీరు అంటే పైపులు పగిలిపోయినా కూడా వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ఒక ప్రశ్నలు అయితే లేవెత్తుతున్నట్లుగా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క అంటే నీటి వనరులు పుష్కలంగా ఉన్నటువంటి కొత్తగూడెం పట్టణానికి ఈ యొక్క నీరు సరఫరా చేయలేకపోవడం చాలా దురదృష్టకరమని వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది రాజశేఖర్. నవీన్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే నీటి సరఫరా ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అంటే వాటర్ బోర్డుకి సంబంధించిన అధికారులు ఏం చెప్తున్నారు అంటే మొత్తానికి కొత్తగూడెం వాసులు ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు అవసరం అవుతుందో వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి వనరులు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఇంకెంత దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే ఆ దిశగా వెళ్తే ఖచ్చితంగా ఎంత అవసరం అవుతుందో ఒక అంశం వేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అసలు ప్రధానంగా ఏం చెప్తున్నారు వాటర్ బోర్డు ఆఫీసర్స్ దీనికి సంబంధించిన నీటి ఎద్దరికి సంబంధించి?
అయితే ఈ పట్టణానికి సంబంధించి అంటే వేసవి కాలం మామూలు రోజులలో అయితే 10 MLD వాటర్ అయితే అవసరం ఉంది. కానీ వీటికి ఈ 10 MLDకి బదులుగా వీరు 5 నుంచి 6 మామూలు రోజులలో నుంచే 6 నుంచి 7 MLDల వాటర్ అయితే వీరు సప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎండాకాలంలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా. అయితే వీరిని మనం అంటే వీరిని ప్రశ్నించగా ఈ యొక్క అధికారులు మనకు చెప్తూ ఏదైతే అంటే వీరికి కావాల్సినటువంటి నీటి సరఫరాకి అయితే మేము ప్రయత్నిస్తున్నామని, ఏదైతే పగిలిపోయిన వాటర్ పైపులు ఉన్నాయో వాటిని మరమ్మతులు చేయడానికి మా అధికారులు కానీ మేము కానీ అంటే వీరు చాలా రోజుల నుంచి అంటే సుమారు ఈ ఏదైతే వేసవికాలం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఈ నీటి ఎద్దడి ఉన్నాక ఎప్పుడు అడిగినా కూడా మేము చూస్తామని అయితే సమాధానం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కిన్నెరసాని పైపు అదేవిధంగా మిషన్ భగీరథ 2 స్కీములు అదేవిధంగా 2 ఫెయిల్ అయిపోయినాయి. అంటే పట్టణంలో అయితే 2 కూడా సరఫరా చేయని పక్షంలో ఇప్పుడు ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి సింగరేణి వాటర్ మాత్రమే వీటికి దిక్కైంది. అయితే సింగరేణి వాటర్ కూడా 2-3 రోజులకు ఒకసారి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే మున్సిపల్ అధికారులు అయితే కొన్ని చోట్ల వరకు మాత్రం వాటర్ ట్యాంకులు పట్టి నీటి ఎద్దడిని వారు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఏదైతే ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఈ యొక్క అంటే అభ్యర్థులుగా ఉన్నటువంటి అభ్యర్థులు వారు అంటే ఎన్నికల్లో స్టాండ్లు కావచ్చు, లేకపోతే వారు ప్రజల కోసం వారికి వినిపించడం వారైతే వారి సొంత ట్యాంకర్లు పంపించి ఒక ప్రజలకు నీటిని అంటే పంపిస్తున్న పరిస్థితి ఉంది. వీరు నీటి ట్యాంకర్లను పంపిస్తున్నారు కానీ అధికారులు అయితే పట్టించుకున్న పాలన పోలేదు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా దీనిపై నోమెదపని పరిస్థితి ఉంది. అంటే వీరు ప్రజలందరూ కోరుకునేదాన్ని అంటే నీటి ఎద్దడి లేకుండా చూడాలి. అంటే ఏదైతే ఇప్పుడు పట్టణ ప్రగతి అనేసి ఈ రోజు అంత అంగరంగ వైభవంగా కొత్తగూడెంలో అయితే వీళ్ళు అంటే కార్యక్రమాలు చేసిన పరిస్థితులలో కొత్తగూడెం ప్రజలకు నీరు అందించినటువంటి ఈ పట్టణ ప్రగతి దేనికి అని ప్రజలైతే ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నట్టుగా కూడా చూడొచ్చు రాజశేఖర్. ఫైనల్ గా వేసవి దృష్ట్యా ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నీటి ఎద్దడిని ముందే అంచనా వేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. కానీ ఆ దిశగా అధికారులు ప్రయత్నం ఎక్కడ చేసినట్టు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఆగ్రహం, పట్టణవాసుల ఆగ్రహాన్ని చూస్తే ఎక్కడ కూడా అలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏమని చెప్తున్నారు? అంటే ఖచ్చితంగా నీటి ఎద్దడి ఉండకూడదని ఏదైతే జిల్లా కలెక్టర్ గత 2-3 నెలల క్రితమే వీరందరినీ కూడా కూర్చోబెట్టి నీటి ఎద్దడి కొత్తగూడెం అని కాదు భద్రాద్రి జిల్లాలో ఎక్కడ నీటి ఎద్దడి ఉండకూడదని అయితే వీరు ముందుగానే సూచించినప్పటికీ అధికారులు అయితే నిర్లక్ష్య ధోరణి అయితే వహించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అధికారులే అంటే ఈ యొక్క పనులు సజావుగా చేసుంటే ఈ యొక్క కొత్తగూడెం పట్టణ ప్రజలకే కావచ్చు, జిల్లాలోని అనేక ప్రాంతాలలో కూడా ఈ యొక్క నీటి ఎద్దడి సమస్య అనేది ఇప్పుడు అయితే చాలా అంటే మితిమీరిందని చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని వీటికి అంటే పగిలిపోయిన పైపులను మరమ్మతులు చేయించడం, లేదు అంటే మిషన్ భగీరథాలు అంటే ఎంతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మిషన్ భగీరథ పైపులు అనేక ఏరియాలలో కూడా కేవలం పైప్ లైన్ ఇంట్లోకి వేయడం మాత్రమే. అక్కడి వరకే ఈ యొక్క అధికారులు అయితే వీరిని అంటే ఏదైతే కాంట్రాక్టర్లు అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావడం కోసం మాత్రం ఈ పైప్ లైన్లు అయితే ఇళ్లలోకి అయితే వదిలిన పరిస్థితి అయితే ఉంది. కానీ దానికి ఒక చుక్క నీరు కూడా ఇప్పటిదాకా అందని పరిస్థితి ఉంది. వీటన్నిటిపై అంటే ఇటు అధికారులు వీటన్నిటిపై పర్యవేక్షణ చేసి ఇటు భగీరథ నీరు ఇంటికి వచ్చే విధంగా అదేవిధంగా కిన్నెరసాని నీళ్లు ప్రతిరోజు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం పట్టణ ప్రజలు అయితే కోరుకుంటున్న పరిస్థితి. అయితే అధికారులు మనం అడిగితే ఈ యొక్క నీరు ఇదే మరమ్మతులు చేపిస్తున్నామని అదేవిధంగా ట్యాంకర్లతోటి నీళ్ళు అయితే పంపిస్తున్నామని చెప్పి చేతులు దులుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు రాజశేఖర్.